గుడ్ మార్నింగ్, నేను ఇస్మాయిల్. వెల్కమ్ టు WMM టాక్స్. ఇవాళ ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రికను ముందుగా చూస్తే కనుక తెలంగాణ నమూనానే అనుసరించాలి, కునగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ అంటూ రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈనాడు ఇక్కడ వార్తా కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే అనేటటువంటి మరో వార్త కూడా ఈనాడులో ఉంది. అదేవిధంగా అమరావతి ఓ అధునాతన శక్తి అని ఈనాడులో ప్రధాని మోడీ అమరావతికి వచ్చిన సందర్భంగా జరిగిన సభకు సంబంధించిన వార్తకు ప్రయారిటీ ఇచ్చింది. అట్లాగే ఆస్తుల జప్తు దిశగా అడుగులు అనేటటువంటి మరో వార్త, గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు అనేటటువంటి వార్త. గత ప్రభుత్వంలో గొర్రెల స్కామ్కు సంబంధించి జరిగినటువంటి ఆ వార్తకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రయారిటీ ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి అని రాహుల్ గాంధీ, ఖర్గే చేసినటువంటి CWC నిర్ణయానికి సంబంధించిన వార్తకు ప్రాధాన్యతనిచ్చింది ఆంధ్రజ్యోతి. అట్లాగే అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా, చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి అనేటటువంటి ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ప్రయారిటీగా ఇక్కడ కనపడుతుంది. అట్లాగే 10 రోజులు 10 లక్షలు సైబర్ దాడులు, పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు అనేటటువంటి మరో వార్త ఇక్కడ కనబడుతుంది. అట్లాగే వడదెబ్బ మృతులకు రూ. 4 లక్షల పరిహారం అనేటటువంటి తెలంగాణ మంత్రి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ప్రకటనకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. అట్లాగే భూభారత్లో సమస్యలు తీరిన విధి విధానాలపై వివరంగా చెప్పేవారేరి, అవగాహన సదస్సులో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిబుచ్చిన రైతులు, నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దారులు, ఈ సందేహాలకు భూ నిపుణులు సునీల్ సమాధానాలు అని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ కథనానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రస్తావించింది. ఇక ఎకరానికి 68 బస్తాలు అనేటటువంటి వార్త. అట్లాగే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామనేటటువంటి మరో వార్త కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇక మన గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి వార్త, నిందితుడు ఎవరైతే మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలనేటువంటి వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే కంచగచ్చిబౌలి భూములపై కొత్త CS సమీక్ష అనేటటువంటి మరో వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాట అనేటటువంటి మరో వార్త కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక అట్లాగే దోస్తు నోటిఫికేషన్ జారీ అనేటటువంటి వార్త కూడా ఆంధ్రజ్యోతి ప్రాధాన్యతనిచ్చింది. ఇక నమస్తే తెలంగాణని చూస్తే కనుక తరలని ధాన్యం, తడిపిన వర్షం అనేటటువంటి వార్త, తర్వాత నిలిచిన కొనుగోలు, ముంచిన వాన అనేటటువంటి ఈ వర్షాలకు తడిచినటువంటి వరికి సంబంధించినటువంటి వడ్లకు సంబంధించినటువంటి వార్తను నమస్తే తెలంగాణ ప్రాధాన్యతనిచ్చింది. ఇక పెద్దోళ్ళకే ఇండ్ల, పేదోళ్ళకి ఇవ్వరా అనేటటువంటి మరో వార్త, ఇందిరమ్మ ఇల్లు కట్ అనేటటువంటి మరో వార్త, ఇట్లాగే భద్రత లేని భాగ్యనగరి అని మరో వార్త ఇక్కడ రక్షణకు సంబంధించి మహిళలకు రక్షణ లేదు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మరో వార్త ఇక్కడ కనపడుతోంది. తెలంగాణ పాలన బాబు బాటలో అనేటటువంటి మరో వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక సాక్షిని చూద్దాం. సాక్షి బోగీలు భగభగ, ఏసీలో చల్లగా, వేడి ఉక్కపోత తట్టుకోలేక ఏసీ బోగిలో ప్రయాణానికి ముగ్గు అనేటటువంటి వార్తను ప్రచురించింది. వణుకుతున్న దాయాది అనేటటువంటి మరో వార్త కూడా మనం సాక్షిలో చూడవచ్చు. ఇక అట్లాగే దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం, అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోడీ అనేటటువంటి వార్తను సాక్షి ప్రచురించింది. తెలంగాణ మార్గదర్శి, కులగణన అంశంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది అనేటటువంటి మరో వార్త, AI మర్యాద చాలా కాస్ట్లీ గురు అనేటటువంటి వార్త, తర్వాత దాతృత్వంలో పెద్ద చెయ్యి అనేటటువంటి వార్తను, చిన్న పరిశ్రమకు అప్పు కరువు అనేటటువంటి మరో వార్త కూడా సాక్షిలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అట్లాగే ముందస్తు బెయిల్ ఇవ్వలేం అనేటటువంటి వార్త, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు సంబంధించిన వార్త కూడా సాక్షి ప్రచురించింది. తర్వాత ఆంగ్ల పత్రికను చూస్తే కనుక ఎక్స్పెక్ట్ పాక్ టు హెల్ప్ ఇండియా టు హంట్ టెర్రరిస్ట్ అనేటువంటి ఒక వార్త, ఇండియాస్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ పీపుల్స్ యూనిటీ సేస్ PM అనేటటువంటి మరో వార్త, NIA probe finds ISI రోల్ ఇన్ అటాక్ అనేటటువంటి వార్తలకు ఇక్కడ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది డెక్కన్ క్రానికల్. CWC urges సెంటర్ టు యాక్ట్ ఫామ్
అండ్ పాక్ ఫర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేటటువంటి మరో వార్త ఇక్కడ మనం చూడవచ్చు. ఇక గివ్ వాయిస్ టు ట్రెడిషన్స్ అని జైశంకర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశం కూడా ఆంగ్ల పత్రికలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మొత్తంగా అన్ని పత్రికలు కూడా ప్రధాని మోదీ అమరావతికి వచ్చిన సందర్భంగా జరిగిన సభ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించాయి. అట్లాగే ఈ కులగణనకు సంబంధించి సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా ప్రచురించాయి. ఇక సాక్షి మినహా మిగతా పత్రికలన్నీ వీటికి ప్రయారిటీ ఇచ్చాయి. సాక్షిలో కొంత ప్రాధాన్యత తగ్గించి కింద ఇచ్చినారు దీంట్లో. అయితే ఈ మనం ముందుగా ప్రధాని అమరావతి పర్యటనకు సంబంధించిన అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమరావతి పునః ప్రారంభ సభకు ప్రధాని మోదీ వచ్చారు. ఈ మోడీ పర్యటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత వారం 10 రోజులుగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగాయి. తర్వాత సభా ఏర్పాట్లు అయితేనేమి, ప్రజల్ని సమీకరించడం అయితేనేమి, ప్రధాని వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పర్యటిస్తారు, తర్వాత ఏ పనులకు శంకుస్థాపన చేస్తారు అనేటటువంటి విషయాల్ని కూడా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ప్రధాని పర్యటనను కూడా కొంత ప్రజలకు అందరికీ తెలిసేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశాయి. ఇక నిన్న ప్రధాని పర్యటన ఆశాంతం కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు, కొంత దేశవ్యాప్తంగా కూడా ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. అట్లాగే ప్రధాని ప్రసంగం కూడా ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. వరాల జల్లు కురిపించడమే కాకుండా అటు చంద్రబాబును ఇటు పవన్ కళ్యాణ్ను పొగడతలతో ముంచెత్తారు మోదీ. అయితే ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మోదీని కూడా ఆకాశానికి ఎత్తారు. మోడీ వల్లే ఈ దేశం ముందుకు వెళ్తుంది, మోడీకి మనందరం సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రదాడి సందర్భంలో కూడా ప్రజలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలి, మోడీ వెంట మనం నడవాలి అనేటటువంటి విషయం చెప్తూనే మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి మూలంగానే ఈ దేశం ముందుకు పోతుంది అనేటటువంటి విషయాలు కూడా ఉపన్యాసాల్లో ప్రస్తావించారు. ఇక ఆంధ్రప్రదేశ్కు అమరావతి నగర అభివృద్ధికి సహకరిస్తా, అండగా నిలుస్తా అంటూ ప్రధాని మోదీ ప్రసంగం చేస్తూ అమరావతి నగరంలో జరిగేటటువంటి అభివృద్ధి దేశానికి దిక్సూచిగా ఉంటుందని, చంద్రబాబు ఒక విజన్ ఉన్న నేత అని, చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి సదస్సులు జరిగినప్పుడు చంద్రబాబు దగ్గర చాలా విషయాలు నేను తెలుసుకున్నానని, ఇప్పుడు అదే చంద్రబాబు ఈరోజు మాట్లాడుతూ టెక్నాలజీకి సంబంధించి ప్రధానమంత్రి చాలా అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని నడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు నేను మీకు రహస్యం చెప్తాను, నేను చంద్రబాబు దగ్గరే ఈ విషయాలు తెలుసుకున్నాననే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి అక్కడ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అదేవిధంగా ఆత్మగౌరవ ప్రతీకగా ఈ అమరావతి నగరం ఉండబోతోంది. నేను ఊహించగలను, నేను దీన్ని ఒక కలగంటున్నాను, ఈ కళ నిజం చేస్తాను. అమరావతి నగరం పునఃప్రారంభంలో ఈ సెక్రటరియట్ అయితేనేమి, తర్వాత గవర్నర్కి సంబంధించినటువంటి బంగ్లానైతేనేమి, తర్వాత రాజధాని నగరంలో సమకూర్చేటటువంటి ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలన్నిటితో పాటు ఇటు ఐటీ సెక్టార్ని కూడా అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు, ఆ నమూనాలు చూపించినారు. దీంట్లో ప్రభుత్వం కేంద్రం వైపు నుంచి సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అదే సందర్భం లోపల అటు చంద్రబాబును ఇటు పవన్ కళ్యాణ్ కూడా పొగడతలతో ముంచెత్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానుల్ని ఆకర్షించడానికి మోదీ ప్రయత్నం చేసినారు. ఈసారి మోదీ వచ్చినప్పుడు గతం కంటే కొంత హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేశారు, ఉత్తేజంగా మాట్లాడే ప్రయత్నం చేశారు, కొంచెం ఆశలు రేకెత్తించేటట్టుగా మోదీ ప్రసంగం కొనసాగింది. తర్వాత మోదీ ప్రసంగం చేస్తున్న సందర్భం లోపల అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నవ్వుల పువ్వులు పూజించారు. తర్వాత ప్రధాని మాట్లాడుతున్న అంశాల తగ్గట్టుగా వాళ్ళ నుంచి రెస్పాన్స్ కూడా కనపడింది. అంటే దానికి బాగా స్పందిస్తూ చప్పట్లు కొడుతూ తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గట్టిగా నవ్వుతూ ఈ నాయకులంతా కూడా కనిపించినారు. తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి అమరావతికి వచ్చినారో వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా అటు కూటమి నాయకత్వం సమన్వయంతో పనిచేసింది. అందరూ కూడా కలిసి ఆ సభా వేదిక దగ్గర ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు జరగకుండా చూసే ప్రయత్నం చేసినారు. ప్రధానిని బాగా మెప్పించేటటువంటి ప్రయత్నం అన్ని
పార్టీల నాయకులు చేసినారు. ఇక కూటమి ఆధ్వర్యంలో ఈ అమరావతి అభివృద్ధి చెందబోతోంది, అభివృద్ధికి చిరునామాగా కూటమి ప్రభుత్వం ఉండబోతోంది. గతంలో దుష్ట శక్తులు ఇక్కడ పాలించాయి, ఆ దుష్టదాహాలు తొలగిపోయాయి అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. ఇక మోడీ మాట్లాడుతున్నంతసేపు కూడా ప్రజల్లో ఆసక్తి కనపడింది. తర్వాత అటు నాయకత్వం కూడా బాగా హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్రాన్స్లేట్ చేశారు. అద్భుతంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటను తెలుగులో ఉచ్చరించేటటువంటి సందర్భం లోపల కూడా ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. అంటే ప్రధాని ఏదైతే చెప్పదలుచుకున్నారో అది సూటిగా చెప్తున్న సందర్భంలో దాన్ని అదే స్థాయిలో ప్రజలకు చేరువయ్యేటట్టు, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా రామ్మోహన్ నాయుడు పూర్తిగా దాన్ని తెలుగులోకి అనువదించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మోదీ ప్రసంగంలో చాలా సందర్భాల్లో ఈసారి తెలుగు పదాలు మాట్లాడారు. అంటే ప్రజల్ని ఆకర్షించడం కోసం ఇక్కడ అమరావతిని మనమే అభివృద్ధి చేస్తాం, మనమే చేసుకుందాం, అట్లాగే మనమే దీన్ని నిర్మించుకుందాం, మనం ఐక్యతను చాటుదాం అనేటటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రజల్లో కూడా బాగా జోష్ పెంచే ప్రయత్నం చేసినారు. ఈ కూటమి నాయకత్వం అంతా కూడా కొంచెం సంతృప్తి పడే విధంగా ప్రధాని పర్యటన కొనసాగింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రధాని గతంలో కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి వచ్చి వెళ్ళారు. తర్వాత మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడు కూడా ప్రధాని పర్యటన ఉండింది. ఇది మూడవసారి అక్కడికి వచ్చిన సందర్భంగా ఈ ప్రధాని గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ చెప్పిన మాటలకు కానీ ఇప్పుడు ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది, మళ్ళీ ప్రధాని ఏ రకమైనటువంటి హామీలు ఇస్తారనేటువంటి విషయం ఒకటైతే, రెండవది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా వచ్చినారు కాబట్టి అప్పుడు మాట్లాడిన వాటికి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఏ రకమైనటువంటి హామీలు ఇస్తారు, ఎట్లా గత వ్యాఖ్యల్ని సమర్థించుకుంటారు, ఇప్పుడు ఏ రకమైనటువంటి హామీలతో ప్రజలను ఆకర్షిస్తారు అనేటటువంటి ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధాని అపోహల్ని అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అభివృద్ధికి సంబంధించిన అంశం మీద బాగా దృష్టి సారించినట్టుగా కనపడింది. అట్లాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విషయం, తర్వాత దేశమంతా కూడా ఇప్పుడు అమరావతి వైపు చూస్తుంది. తర్వాత ఇక్కడ జరిగేటటువంటి నిర్మాణాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, భవిష్యత్తులో దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా నేను తోడ్పాటును అందిస్తాను, నేను మీ వెంట ఉంటాను అనేటటువంటి విషయాన్ని కూడా ప్రధాని పదే చెప్పే ప్రయత్నం చేసినారు. అట్లాగే యోగా దినోత్సవానికి సంబంధించి ఇక్కడ 21న నేను యోగాకు వస్తాను, విశాఖపట్నంలో జరిగేటటువంటి యోగాలో పాల్గొంటాను, 50 రోజుల పాటు ఒక యోగా కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా మీరు చేయండి, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఒక మోడల్గా మీరు నిలబడాలి, నిర్విరామంగా దీనికోసం కృషి చేయండి, ప్రజల్లోకి బాగా విస్తృతంగా తీసుకెళ్ళండి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగులో కూడా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను, అదేవిధంగా అమరావతి నగరానికి సంబంధించిన విశిష్టతను, తర్వాత కొంతమంది దైవ శక్తులను కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక మహిమ ఉంది, శక్తి ఉంది, ఆ శక్తి నాకు అందించి ఇక్కడ ఈ అభివృద్ధి చేయడానికి తోడ్పడాలి, అదేవిధంగా చంద్రబాబు కూడా, పవన్ కళ్యాణ్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన కూడా దేవుళ్ళు అండగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. మరి ముఖ్యంగా ఈ అమరావతి పునః ప్రారంభం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రజలకు విశ్వాసం కల్పించేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు మోడీని ప్రశంసించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తను మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అటు మోదీని ప్రశంసిస్తూనే ఇక్కడ రైతులు చాలామంది భూములు ఇచ్చిన రైతులు అవమానాలకు గురయ్యారు, ఇక్కడ ఆందోళనలు నిర్వహించారు, తర్వాత వాళ్ళ పోరాట పటిమ ఫలితంగానే దుష్టపాలన పోయింది, తర్వాత ఇక్కడ చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, అవన్నీ నన్ను కలిసివేశాయి. అయితే ఈ అన్ని జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ప్రజల వైపు నిలబడాలని నేను నిర్ణయించుకున్నాను, ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుస్తాము, అమరావతి నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు అండగా ఉంటామనేటటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక మన రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి అనేటటువంటి మరో వార్తకు సంబంధించినటువంటి విషయాల్లో విశ్లేషించుకుందాం. ఇక గత 3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణనకు సంబంధించిన నిర్ణయం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా దీని మీద ఫోకస్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి, ఈ క్రెడిట్ తమకే దక్కాలనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కులగణన జరిపి గవర్నర్
ఆమోదం తీసుకొని శాసనసభలో కూడా బిల్లు పెట్టి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా కేంద్రానికి ఎక్కడ క్రెడిట్ వెళ్తుందో అనేటటువంటి విషయం ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉంది, కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ఆలోచించింది, బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇటు రేవంత్ రెడ్డి బీసీ నేతలతో మీడియాతో మాట్లాడడం, తర్వాత బీసీ నాయకులంతా వెళ్ళి గవర్నర్ కృతజ్ఞతలు తెలియజేయడం, తర్వాత బీసీ నాయకత్వం వచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడం. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక కోలాహలమైనటువంటి వాతావరణంగా, తర్వాత దీన్ని పూర్తిగా మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించాము, ఇది ఒక విజయం మనది అనేటువంటి విషయాన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి తపనతో చేసినటువంటి ప్రయత్నాలుగా కనబడతా ఉంటే ఏఐసిసి కూడా దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు సిడబ్ల్యూసి సమావేశంలో కూడా ఈ అంశాన్ని బాగా చర్చ పెట్టి దీన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే పదే పదే ఈ రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి అనేటువంటి విషయాన్ని చెప్తూనే తెలంగాణను రోల్ మోడల్గా తీసుకొని ఈ పని చేయాల్సి ఉంది. తెలంగాణ ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఆ ప్రజల నుంచి వచ్చిన స్పందనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది అనే పద్ధతిలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో మరి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీకి ఇది ఉపయోగపడుతుంది అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ క్రెడిట్ మాదే, దీని మైలేజ్ మాకే రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కానివ్వండి, కేంద్ర మంత్రులు కొంతమంది ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆందోళనలు, నిరసనలు, అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం గతం నుంచే ఈ ప్రయత్నం చేయడానికి పూనుకొని ఉన్నది. చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కుల సర్వే చేసింది కానీ కుల గణన జరగలేదు అనేటటువంటి విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగినటువంటి ఒక మంచి పనిగా దీన్ని ప్రజలు కూడా ఈ బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్న ఈ సందర్భం లోపల వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ తమదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందనే పద్ధతిలో బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తూ ఉంది. ఇక తెలంగాణలో రైతాంగానికి సంబంధించి కలుగుతున్నటువంటి అసౌకర్యం, ఇబ్బంది, తర్వాత నష్టపోతున్నటువంటి విషయానికి సంబంధించిన వార్తను విశ్లేషణలకు పోదాం. ఈ అకాల వర్షాలకు సంబంధించి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, భారీగా నష్టపోయే ప్రమాదం ఏర్పడి ఉన్నది. అయితే గడిచిన ఒక 25 రోజులుగా అక్కడ కాంటాలు పెట్టడం లేదు. మార్కెట్లోకి వచ్చినటువంటి ధాన్యం కొనుగోలుపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటే వార్తలు కూడా కనబడతా ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల రాస్తారోకోలు జరిగినాయి, కొన్ని చోట్ల ఈ తడిసిన ధాన్యం చూపిస్తూ రైతులు ఆందోళనకు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటు సిరిసిల్ల జిల్లా కానివ్వండి, భూపాలపల్లి, అదేవిధంగా నారాయణపేట్ ఇట్లాంటి జిల్లాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఆందోళన, ఆవేదనకు సంబంధించినటువంటి కథనాలు కనిపించాయి. అయితే ప్రతి సందర్భంలో కూడా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు సంబంధించి కానివ్వండి, సకాలంలో వాటిని కొనుగోలు చేయడంలో, అదేవిధంగా రైతుకు సౌకర్యాలు కల్పించడంలో, తర్వాత ఒకవేళ పంట కొనుగోలులో ఆలస్యం అవుతే దాన్ని భద్రపరిచేటటువంటి విషయంలో కానివ్వండి, తర్వాత సక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే ప్రక్రియలో ఎందుకో ఎప్పుడూ లోపాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రైతులకు ఇబ్బంది కలిగించేటట్టుగానే వ్యవహరిస్తుంది తప్ప రైతుల పాలిట కొంచెం దయాదాక్షిణ్యాలతో వ్యవహరించినట్టుగా కనపడట్లేదు. చాలా సందర్భాల్లో రైతులు పంట పండించడం వరకు ఒక ఎత్తు అయితే పండించిన పంటకు ధర రావడం, తర్వాత ఆ పంట అమ్ముకోవడానికి నానా అవస్థలు పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉన్నాయి. నిజంగా 6 కాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో ఎక్కడ ఉంచాలో తెలియక, తర్వాత దాన్ని ఎవరైతే బాధ్యత తీసుకొని దాన్ని వెంటనే కొనుగోలు చేయాలో వాళ్ళ సమయానికి రాక, తర్వాత కనీసం వర్షం వచ్చినా లేదంటే ఏదైనా గాలి దుమారం వచ్చినా కూడా వాటికి రక్షణగా వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటటువంటి చర్యలు, ముందస్తు చర్యలు లేకపోవడం,
ప్రభుత్వాలు మాత్రం రైతులకు అండగా నిలుస్తున్నామంటున్నాయి, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నాయి, గిడ్డంగులలో ఏర్పాట్లు వసతులు అన్నీ ఉన్నాయి అంటున్నాయి. కానీ మరి ఈ ఘటనలు చూస్తూ ఉంటే కనుక చాలా హృదయ విదారకంగా ఉంది. రైతుల అవస్థ చెప్పుకోవడానికి వీలుగా లేదు. అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్ని చిత్రాలు చూస్తూ ఉంటే, కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటే. కానీ రైతాంగం కంట నీరు మంచిది కాదు. రైతాంగం ఉసురు తగిలి చాలా ప్రభుత్వాలు కొట్టుకుపోయినాయి. ఏ ప్రభుత్వమైనా రైతుల పక్షాన నిలిచి రైతులకు అండగా నిలవాల్సి ఉన్నది. వాళ్ళకు కావాల్సినటువంటి సబ్సిడీల దగ్గర నుంచి వాళ్ళకు ఏ ఏ సీజన్లో ఎట్లా సౌకర్యాలు అందించాలి, ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలనేటువంటి అంత అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్లకు తగినటువంటి ఏర్పాట్లు చేసి నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరిధాన్యం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగినటువంటి వర్ష బీభత్సానికి మొత్తం వడ్లన్నీ ఇట్లా కొట్టుకుపోయినట్టుగా ఉన్నటువంటి చిత్రాలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, తర్వాత దీని మీద కనీసం నిఘా ఉందా లేదా, ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయా లేదా, ఈ పత్రికల్లో వచ్చిన వార్తలన్నా కనీసం ప్రభుత్వం చూస్తుందా లేదా, తర్వాత ఇంత జరుగుతున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తనట్టు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయ అంశాల మీద ఉన్న శ్రద్ధ ఈ రైతుల మీద లేకపోవడం కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత వినిపిస్తుంది, చాలా వరకు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా రైతు పక్షంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా చోట్ల మహిళా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది అయితే రోడ్లు ఎక్కినారు. తర్వాత కొన్ని చోట్ల రాస్తా రోకోలు జరిగినాయి. ఈ తడిసిన ధాన్యంతో ఇంతకాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా తడిసి కొట్టుకుపోవడం చూసి వాళ్ళు ఏడుస్తున్నటువంటి రైతు కంట నీరు పెడుతూ రోధిస్తున్నటువంటి చిత్రాలు కూడా పత్రికల్లో వచ్చి ఉన్నాయి. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బాధ్యతలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా కేవలం రాజకీయాలకు పరిమితం అయితే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు మామిడికాయలు కూడా పెద్ద ఎత్తున రాలి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక ఎక్కడైతే వడ్లు పోసుకున్న రాసులు ఉన్నాయో ఆ రాసుల పక్కనే పడిగాపులు కాస్తూ కూర్చున్నటువంటి రైతులు, తర్వాత కూలిపోయినటువంటి రేకుల షెడ్లు, తర్వాత కనీసం మహిళలు వస్తే వాళ్ళకి కనీస సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. ఆ మహిళా రైతులు కూడా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత కొన్ని పొలం చేతికొచ్చిన పంట కళ్ళ ముందు ఇట్లా చేజారిపోతూ ఉంటే వాళ్ళు పడుతున్నటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఇది బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ నిలిచిన నిలిచిపోయి ఉన్నాయో వాటిని కొనుగోళ్లు తక్షణమే చేయాలి. నష్టపోయిన పంటకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముంచినటువంటి వర్ష బీభత్సం ఏదైతే ఉందో దానికి సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండే ప్రభుత్వం ఒకవేళ ఇప్పటికైనా తడిసిన ధాన్యానికి సంబంధించి కానీ రైతు నష్టపోకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ రైతుకు అండగా బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది, ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే గతంలో జరిగినటువంటి లోపాల మూలంగా రైతాంగం తీవ్ర నష్టపోయినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయమైనటువంటి తీర్పులు ఎట్లా ఉంటాయో మళ్ళీ అట్లే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాలి. దీన్ని బేసిజాలకు పోకుండా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమం లోపల దీన్ని రాజకీయాలు చేయకుండా వెంటనే రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. ఇక పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి వార్తల్లో కూడా వెళ్ళి చూస్తే కనుక దాయాది పాకిస్తాన్ భారత్ను చూసి వణుకుతోంది. భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలకు తల్లడిల్లిపోతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికే కొన్ని అరబ్ దేశాలకు విజ్ఞప్తి చేసింది, వాళ్ళ సహాయాన్ని కోరేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు భారత్ యుద్ధానికి దిగితే మేము తట్టుకోలేమనేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ దాడి జరిగిన తర్వాత అరబ్ దేశాలకు విజ్ఞప్తులు చేయడంతో పాటు ఇక్కడ దాయాదులతో అక్కడ షరీఫ్ భేటీ అయినటువంటి వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున భారత్ వెబ్సైట్లపై హ్యాక్ చేయడానికి కూడా అక్కడి హ్యాకర్లు ప్రయత్నం చేసినారు. ఆ వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఇక 5 సెక్టార్లలో కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. ఇక అయితే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ నుంచి పూర్తిగా సహకారం అందించడంలో ఆపేసినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటితో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం జరిగితే కూడా
తమకు తీవ్రమైనటువంటి ఇక్కడ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అదేవిధంగా ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేదు అనేటటువంటి విషయంలో దాయాది దేశాలకు వెళ్ళి మొరపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ భారత్ వైపు నుంచి మాత్రం అన్ని రకాల చర్యలు ముమ్మరం చేసింది. ఇటు సైనికులు, అటు రక్షణకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత బలగాలు అన్నీ కూడా మోహరించి ఏ క్షణమైన ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మొత్తం మీద ఈ యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ మాత్రం తల్లడిల్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భారత ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి అండ దొరుకుతూ ఉంది, తర్వాత ప్రోత్సాహం దొరుకుతూ ఉంది. ప్రజలంతా కూడా మోదీ వెనకాల ఉన్నామనేటటువంటి సంకేతాలు ఇస్తున్న నేపథ్యం లోపల కేంద్రం కూడా సీరియస్గా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దాడిని మొత్తం భారతదేశం మీద జరిగిన దాడిగా దీన్ని తిప్పి కొట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయనేటువంటి ప్రమాదం ఏర్పడుతున్న భావన ఇక్కడ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు, పూర్తి స్థాయిలో మన తడాహా చూపించాలనేటువంటి విషయంలో భారత్ కొంచెం అగ్రెసివ్గానే ముందుకు పోతున్నట్టుగా కనపడుతుంది. ఇది ప్రధాన పత్రికల్లో ఇవాళ ఉన్నటువంటి వార్తల విశ్లేషణ. రేపు మళ్ళీ తాజా వార్తలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి WMM టాక్స్.